హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు నేను ఏం చేస్తున్నాను థంబ్నెయిల్ అయితే చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుందండి. ఇంకా నేనైతే పిల్లల కోసం బయట లాంటి పానీపూరి మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు సూజీ రవ్వ వేసుకోవాలండి. ఇందులో ఒక 2 స్పూన్స్ మైదా అండి. మైదా వేసేసి కొంచెం చిటికెడు ఉప్పు వేసేసి ఈ రెండింటిని బాగా కలిపేసి వాటర్ వేసేసి ఉప్పు వేసేసి కలిపేసుకోండి. ఉప్పు వేయడం స్కిప్ అయిపోయిందండి. ఇంక ఇప్పుడైతే ఇది బాగా ఒక డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువైనా సరే పర్లేదండి, మనకి తర్వాత సోక్ చేసేసుకుంటుంది. ఇంక ఇప్పుడు ఇది సోక్ అయ్యేలోపు నేను శనగల్ని నానబెట్టుకున్నానండి. కుక్కర్లో అయితే వేసేస్తున్నాను. ఆలుని కూడా శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్నాను. ఇంకా ఆలుని కూడా వేసేస్తున్నాను. ఇంకా ఇది బాయిల్ అయ్యేలోపు మనం పూరీలని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ పూరీలని ఇలా ఒక చపాతీ డో లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక చపాతీ లాగా చేసేసుకోండి. రౌండ్గా మన చపాతీ లాగా చేసుకొని ఒక చిన్న మూత అయితే తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. చూపించిన విధంగా చిన్నగా కట్ పెట్టుకోండి. చిన్నగా కట్ చేసుకుంటే మన పూరీలు అనేవి చాలా బాగా పొంగుతాయండి. మరీ చిన్నగా మరీ పెద్దగా ఉండకూడదు, మీడియం సైజు ఉంటే సరిపోతుందండి. అన్నీ ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకొని ఒక తడి క్లాత్ అనేది పైన వేసేసుకొని కొన్ని అయితే అయ్యే వరకు ఇదైతే పక్కన పెట్టేసుకుందామండి. ఇంకా స్లోగా ఈ విధంగా తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇంకా నేనైతే మొత్తం ఈ విధంగానే తీస్తున్నాను. స్లోగా చేసేసుకోండి అన్నీ ఈ విధంగానే. ఇంకా అన్నీ ఈ విధంగానే చేసేసుకొని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందామండి. ఆయిల్ అనేది బాగా పొగలు రావాలండి. అలా అయ్యేంత వరకు ఆయిల్ హీట్ చేసుకుంటేనే మన పూరీలు అనేవి పొంగుతాయండి. చూడండి వేయంగానే ఎలా పొంగుతాయో. మనం కానీ ఆయిల్ హీట్ లేకుంటే మన పూరీలు అనేవి పొంగవండి. మనం చేసుకున్నా కూడా వేస్ట్ అయిపోతుంది. చూడండి మనకి పానీపూరి వాళ్ళ దగ్గర ఎలా పూరీలు ఉంటాయో సేమ్ ఆ విధంగానే రావాలంటే మనం ఇంకప్పుడైతే మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి ఇవైతే మిక్సీకి వేసేసి పేస్ట్ ప్రిపేర్ చేసుకొని ఒక జాలి గిన్నె తీసేసుకొని అందులో అయితే ఇది వడకట్టుకోవాలండి. వాటర్ వడకట్టేసుకొని ఇంక ఇప్పుడైతే మనం చింతపండును కూడా ఈ విధంగానే ఇలా మొత్తం ప్రెస్ చేసేసుకోవాలండి. ప్రెస్ చేసేసుకొని ఇప్పుడు సాల్ట్, కారం, మిరియాల పొడి, మనకి పానీపూరి మసాలా అనేది దొరుకుతుందండి. ఇప్పుడు ఇందులోనే బ్లాక్ సాల్ట్ వేయడం వల్ల టేస్ట్నెస్ అనేది కొంచెం వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా బూందీ వేసేసుకోవాలి. బూందీ వేయడం వల్ల మనకి ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడైతే పానీ అయితే తయారైపోయింది. ఇప్పుడైతే మనం ఆలు బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఆలు కూడా ఉడికించుకున్నాం కదా, ఇది బాగా మెత్తగా చేత్తో ప్రెస్ చేయండి. బాగా పేస్ట్ చేసేసి మనం ముందుగా పానీపూరిలో మనం వడగట్టుకున్న నీళ్ళలో పేస్ట్ వచ్చింది కదా, అది కొంచెం ఉప్పు, కొత్తిమీర, ఉల్లిపాయ వేసేసి బాగా కలిపేసుకోండి. మనం మసాలా పానీ అనేది రెడీ అయిపోయిందండి. కొంచెం నీళ్ళు కూడా వేసుకోండి. కొంచెం గట్టిగా ఉంది కదా, లిక్విడ్గా. ఇంకా మన పానీపూరి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాగానే అయితే మనం ఈ విధంగా చేసి పెట్టేసామంటే ఇంకా బయటకు అయితే వెళ్ళరండి. ఎంతో హ్యాపీగా ఇంట్లోనే తినేస్తారండి. ఇంకా మనమైతే బయట ఫుడ్ కూడా కొంచెం ఈ విధంగా అవాయిడ్ చేయొచ్చు. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.